అందరికీ నమస్కారం. నేను మీ తమ్మినేని పాండు అడ్వకేట్ని. ఈరోజు మనం ఒక ఎందుకంటే మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్ ఇప్పుడు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి మన సమాజంలో ఉన్నటువంటి ఒక చిన్న సమస్య మీద ఒక లీగల్ ట్రిప్ మీకు తెలియజేయడం జరుగుతుంది. నిజంగా ఎవరైనా పేదవారు ఉంటే మరి మేము గీతామయి లీగల్ సర్వీస్ అని ఈ యొక్క సర్వీస్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గీతామయి లీగల్ సర్వీస్ ద్వారా నిజంగా పేదవారైన వారికి మరి సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది. మినిమం కోర్టు ఖర్చులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. మరి ఈరోజు ఏంటంటే జీవిత భాగస్వామి బ్రతికుండగా వేరొకరిని వివాహం చేసుకుంటే అది నేరం అవుతుందా? తప్పకుండా నేరం అవుతుంది. మన లీగల్లో అది తప్పకుండా నేరం అవుతుంది. మన దేశంలో అమల్లో ఉన్న క్రిమినల్ చట్టాల్లోని బిఎన్ఎస్ చట్టం 2024లోని సెక్షన్ 82 మరియు 83 ప్రకారం జీవిత భాగస్వామి బ్రతికుండగా అలాగే విడాకులు ఇవ్వకుండా మరొక వివాహం చేసుకుంటే చట్టరీత్యా నేరమగును. ఈ నేరానికి గాను 7 సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడును. కాబట్టి ప్రజలు గుర్తుంచుకోండి, మన బిఎన్ఎస్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మరి చట్టాలకు అనుగుణంగా ఏదైనా చేయాలి. కానీ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఏం చేసినా కానీ భారతదేశంలో చట్టాలకి అందరూ అతీతులే. అందరూ చట్టాలని అమలు సమానంగా చూడవలసిందే. అందరికీ చట్టాలు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటిని అవాయిడ్ చేయండి. ముఖ్యంగా నేటి యువత ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి విషయాలు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే భార్య భర్త అన్న తర్వాత చిన్న గొడవలు వస్తాయి. అంత మాత్రానే విడాకులు అనేది అంత దూరం తెచ్చుకోకూడదు. అడ్జస్ట్ అవ్వాలి. భర్త భార్య ఇద్దరు అడ్జస్ట్ అయితేనే మన యొక్క జీవితం ఒక కాడి ఎద్దుల బండిలాగా జరుగుతుంది. అంటే 2 ఎద్దుల బండిలాగా సమానంగా వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా మన జీవితంలో, ఎందుకంటే మానవ జీవితం అనేది అదృష్టం. మరి ఈ యొక్క జీవితం ఒక్కసారి ప్రతి మనిషికి వస్తుంది. మనం పుట్టిన తర్వాత మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అంతేగాని మన జీవితం మొత్తం ఒడిదుడుకులతో టెన్షన్తో ఉండకూడదు. కాబట్టి జీవిత భాగస్వామి బ్రతికుండగానే ఇలాంటి చర్యలకు ఏ వ్యక్తి అయినా కానీ పాల్పడితే అతనికి మన బిఎన్ఎస్ చట్టం 2024లో సెక్షన్ 82 మరియు 83 కఠినంగా శిక్షించబడుతుంది. 7 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క లీగల్ ట్రిప్ ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి లీగల్లో ఉన్నటువంటి చిన్న విషయాలు కూడా ప్రజలకు అవేర్నెస్ చేయాలని చెప్పేసి మరి ఈ యొక్క గీతామయ లీగల్ సర్వీస్ ద్వారా మరి ప్రజలకు తెలియజేయడం. ఇట్లు మీ తమ్మినేని పాండు, అడ్వకేట్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.